ట్యాపింగ్ కేసులో అధికారులు ఎప్పుడో తీగలాగారు. కానీ డొంకనే నెమ్మదిగా కదులుతుందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్ళగా తాజాగా పొలిటికల్ నేతల వంతు వచ్చింది. ఓ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇదే క్రమంలో మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఉన్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అవ్వగా నెక్స్ట్ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేయడంతో పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు అధికారులు ఇక నుంచి రాజకీయ నేతల వంతు వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మరో 2-3 నేతలకు త్వరలో నోటీసులు జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా పొలిటికల్ బాంబులు ఈ కేసులోనే పేరనున్నాయా, మరేదైనా కేసులు ఉన్నాయనే చర్చ సైతం నడుస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ట్యాపింగ్ కేసులో సమన్లు జారీ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. జూబ్లీ హిల్స్లోని పోలీస్ స్టేషన్కు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ అవడంతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తోంది. మొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ కావడంతో మిగిలిన వారిలో ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ నోటీసులు అందుకునేది ఎవరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రమేయం ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. తన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి నిఘా ఉంచినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే చిరుమర్తికి నోటీసులు జారీ చేశారు. కానీ తనకు ఆరోగ్యం బాగోలేదని ఇప్పుడు విచారణకు రాలేనంటూ లింగయ్య పోలీసులకు తెలిపారు. 14న విచారణకు హాజరవుతానని దర్యాప్తు అధికారి అయిన జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసులో A5 నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో ఫోన్ కాంటాక్ట్ ఉండడంతో జూబ్లీ హిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ ఆమోదించలేదు. 2011లో మరోసారి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగా 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లింగయ్య ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇదిలా ఉండగా లింగయ్య విచారణ ఆధారంగా మరికొంతమందిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ట్యాపింగ్ కేసులో నిందితులైన ప్రణీత్ రావు, రాధాకృష్ణరావు, తిరుపతన్న స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులకు పలు విషయాలు తెలిసాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం సేకరించారని, దాన్ని బీఆర్ఎస్ నేతలకు చేరవేయడంతో తమకు అనుకూలంగా వాడుకున్నారని తెలుసుకున్నారు. ఇక కేసులో ప్రణీత్ రావు ఆధారాలు దొరకకుండా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా గుర్తించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్, నల్లగొండ కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ పైన ప్రణీత్ రావు వార్ రూమ్స్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతల మూవ్మెంట్స్ తెలుసుకున్నట్టు సమాచారం. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇలా సమాచారమంతా తెలుసుకుంటూ కథంతా నడిపించారట. ఈ సమాచారమంతా 2 జిల్లాల్లో ఉన్న కీలక నేతలకు వెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో కీలక నాయకులకు సైతం నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి దర్యాప్తు బృందం తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి నోటీసులు ఎవరికి వస్తాయా అనే చర్చతో నాయకుల గుండెల్లో గుబులు మొదలైందట.